తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం ₹1 కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలా మంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలా మంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి, అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం ₹899 ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ₹899 కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. వెల్కమ్ టు చందన్ లాజిక్స్. సో ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్లో మనం ఈరోజు ఫస్ట్ టాపిక్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేది మన ఫస్ట్ టాపిక్ అండి. సో ఈ భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంనే మనం కాన్స్టిట్యూషనల్ లాస్ అంటాం, అంటే రాజ్యాంగ చట్టాల గురించి ఇందులో మనం డిస్కస్ చేస్తాం. సో మొత్తంగా తీసుకుంటే 12 రాజ్యాంగ చట్టాలు అనేటువంటివి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రాజ్యాంగ చట్టాలు ఎందుకు చదవడం అంటే మీరు ఇక్కడే మనకు టైటిల్లోనే మనకు మీనింగ్ ఉంది చూడండి. భారత రాజ్యాంగ చారిత్రక అని అన్నాం, అంటే భారత రాజ్యాంగమును రూపొందించడానికి అనేక చట్టాలు అనేటువంటివి చేయడం జరిగింది. అంటే అనేక చట్టాలు చేసిన తర్వాత ఒక సంపూర్ణమైనటువంటి భారత రాజ్యాంగమును రూపొందించారు. ఆ భారత రాజ్యాంగం రూపొందడానికి కారణమైనటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మనం రాజ్యాంగ చట్టాలు అని చెప్పేసి ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా భారత రాజ్యాంగం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఓకేనా, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత రాజ్యాంగమైనటువంటి ఈ భారత రాజ్యాంగం అతి సుదీర్ఘమైన రాజ్యాంగం కూడా. సాధారణంగా మీ అందరికీ తెలిసింది ఏంటి, భారత రాజ్యాంగమును రూపొందించడానికి మనకు రాజ్యాంగ సభ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఆ రాజ్యాంగ సభ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో భారత రాజ్యాంగమును పూర్తి చేసింది అనేటువంటిది జనరల్గా అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఇది 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో ఇంత సంపూర్ణమైనటువంటి ఇంత విశిష్టమైనటువంటి అతిపెద్ద రాజ్యాంగం రూపొందించడం అనేటువంటిది కాదు. ఎందుకంటే అంతకుముందే భారతదేశాన్ని పరిపాలించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం అనేక రాజ్యాంగ చట్టాలు చేసుకుంటూ వచ్చింది. ఇక మీకు తెలియని మరొక విషయం ఏమిటంటే మనకు రాజ్యాంగ సభ భారత రాజ్యాంగమును రూపొందించడానికంటే ముందే భారతదేశానికి ఒక సంపూర్ణ రాజ్యాంగం రాయబడినది అనే విషయం కూడా చాలామందికి తెలియదు. అది 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్, అనగా 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ వారు రూపొందించినటువంటి మన భారత రాజ్యాంగము. అందులో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్, 14 భాగాలు అనేటువంటివి ఉండేవి. అయితే అది వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు భారతీయుల యొక్క కోరిక మేరకు భారతదేశానికి ఒక రాజ్యాంగం రూపొందించారు. కానీ ఆ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవు, ప్రభుత్వ వ్యవస్థ ప్రజాస్వామ్యయుతంగా అనేటువంటిది లేదు, అంతేకాకుండా ముఖ్యంగా దేశానికి స్వతంత్రత అనేటువంటిది లేదు. కాబట్టి ఆ భారత రాజ్యాంగం కాకుండా భారతీయుల చేతనే భారతదేశానికి సరిపోయే మరొక రాజ్యాంగం రాయాలి అనేటువంటి ఒక డిమాండ్ మనకు నేషనల్ మూమెంట్ కాలంలో వచ్చింది 1935 చట్టం చేసిన కొన్ని రోజుల తర్వాత. సో అప్పుడు భారతదేశానికి భారతీయుల చేతనే ఒక ప్రత్యేక రాజ్యాంగం రాయడం కోసం జరిగినటువంటి ప్రయత్నంలో మనకు రాజ్యాంగ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగ సభ ద్వారా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో భారత రాజ్యాంగాన్ని పూర్తి చేశాం. ఓకేనా, అందుకని భారత రాజ్యాంగమును పూర్తి చేసేటప్పుడు బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన 1935 చట్టమును దాదాపుగా 70% మనం కాపీ చేసాం.
70% కాపీ చేసాం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే 1935 భారత ప్రభుత్వ చట్టమును కొంతవరకు మాడిఫై చేసుకొని మనకు సరిపోయే విధంగా మనకు అనుకూలమైనటువంటిది మన దేశంలోని అన్ని వర్గాలకు సమన్యాయమును కల్పించే విధంగా మన రాజ్యాంగమును రూపొందించుకున్నాము అని చెప్పొచ్చు. కాబట్టి ఈ భారత రాజ్యాంగముకు మూలమైనది ఏమిటి అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఆ 1935 భారత ప్రభుత్వ చట్టానికంటే ముందు అనేక రాజ్యాంగ చట్టాలు చేశారు. అనేక రాజ్యాంగ చట్టాలు, అనేక పాలనా సంస్కరణలు చేసిన తర్వాతనే 1935 చట్టం రూపొందినది. 1935 చట్టమును చూసుకొని మన భారత రాజ్యాంగం రాసాం. కాబట్టి భారత రాజ్యాంగం అనేది ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగి ఉంది అనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇది ఒక 3 సంవత్సరాల లోపు రాసినటువంటి రాజ్యాంగం అనడం మాత్రం ఎంతవరకు సమంజసమైనటువంటిది కాదు. ఓకేనా? కాబట్టి భారత రాజ్యాంగము ఒక సుదీర్ఘమైన రాజ్యాంగము అని చెప్పినటువంటి వ్యక్తి, భారత రాజ్యాంగమును ఒక సుదీర్ఘమైన రాజ్యాంగము అని చెప్పిన వ్యక్తి ఐవర్ జెన్నింగ్స్ అనేటువంటి వ్యక్తి చెప్పారు. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి ఎంటర్ కావడంతో, ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను పరిపాలన చేపట్టడంతో మరియు కొన్ని చట్టాలు చేయడంతో భారతదేశంలో రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైంది అనేటువంటిది ఐవర్ జెన్నింగ్స్ యొక్క వాదన. ఇక తర్వాత భారత రాజ్యాంగం యొక్క చరిత్ర అనేటువంటిది 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడడంతో ప్రారంభమైంది అన్నాం. ఎప్పటి వరకు ఇది పూర్తయింది అని అంటే భారత రాజ్యాంగమును రాజ్యాంగ సభ రూపొందించి అమలులోనికి తెచ్చే వరకు కూడా ఇది కొనసాగింది అని చెప్పొచ్చు. సో దీనంతా కూడా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ పీరియడ్గా దీన్ని పేర్కొంటాం. దీన్ని బీసీ రావత్ అనేటువంటి ఒక ప్రముఖ రాజ్యాంగ నిపుణులు మరియు రాజకీయ విమర్శకులు వీరు భారత రాజ్యాంగ చరిత్రను ఒక 6 స్టేజెస్గా క్లాసిఫికేషన్ చేసి మనకు ఈ రాజ్యాంగ చట్టాల గురించి పేర్కొనడం జరిగింది. అర్థమవుతుందండి. బీసీ రావత్ అనేటువంటి ఒక రాజకీయ విమర్శకుడు భారత రాజ్యాంగ చరిత్రను ఒక 6 దశలుగా వర్గీకరించి మనకు ఈ విధంగా పేర్కొనడం జరిగింది. అంటే ఈ 6 దశలలో దాదాపుగా మనకు 12 రాజ్యాంగ చట్టాలు అనేవి చేశారు. ఈ 12 రాజ్యాంగ చట్టాలు మన భారత రాజ్యాంగమును పూర్తి చేయడానికి మూలమైనటువంటివి, ఆధారమైనటువంటివి. మరి ఒక్కొక్క దశలో ఎలాంటి పరిపాలన జరిగింది, ఎలాంటి పరిపాలనా చట్టాలు చేశారు, ఆ చట్టాలన్నీ ఏ విధంగా భారత రాజ్యాంగ రూపకల్పనకు రాజ్యాంగ సభకు దోహదపడ్డాయి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ టాపిక్ అనేటువంటిది చాలామంది ఏమనుకుంటారంటే ఇది లెంతీ టాపిక్ అని చెప్పేసి అనుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ రాజ్యాంగ చట్టాలు అనేటువంటివి 12 రాజ్యాంగ చట్టాలు అనేవి ఎంత చదివినా ఓ మోస్తారు గుర్తుకు రావని, అంతేకాకుండా మనం ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుందని చాలామంది అభ్యర్థులు చెప్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో చట్టాలు అనేటువంటివి ఒకదానికొకటి సింక్ అయిపోయినట్టుగా కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చాలామంది ఈ టాపిక్ను స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్ నుంచి పాలిటీని చదవడం మొదలు పెడతారు. ఇక అంతేకాకుండా కొంతమంది ఫ్యాకల్టీస్ కూడా ఏం చేస్తారంటే ఇదంతా కూడా కొంత హిస్టారికల్ అంటే హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూ అనగా నేషనల్ మూవ్మెంట్కి సంబంధించిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి, చరిత్రకు సంబంధించిన కొన్ని అంశాలు, కొన్ని సంఘటనలు కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. వాటిపైన కమాండింగ్ లేక ఈ రాజ్యాంగ చట్టాలను చెప్పడం అనేటువంటిది పెద్దగా అవసరం లేదు అని చెప్పి చివరిలో ఈ టాపిక్ చదివితే సరిపోతుంది అని చెప్పి ప్రియాంబుల్ నుంచో లేకుంటే మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని రాజ్యాంగ సభ నిర్మాణం నుంచో స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఒక సిలబస్ అనేది మనకు ఒక నోటిఫికేషన్కు ఒక సబ్జెక్టును పెట్టి ఆ సబ్జెక్ట్లో ఒక సిలబస్ అనేది ఇస్తారు. ఆ సిలబస్ అనేటువంటిది ఏ టాపిక్స్ ఉన్నాయనేదే కాదు, సీక్వెన్స్ అనేటువంటిది కూడా ఏంటనేది మనకు చెప్తుంది. కాబట్టి సీక్వెన్స్ ప్రకారం మనం ఆ సబ్జెక్టును చదివినప్పుడే ఆ సబ్జెక్టును పూర్తిగా మనం అవగాహన చేసుకోగలము. ఎగ్జామ్లో ఆ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ స్కోర్ పొందడానికి అవకాశం ఉంటుంది. రాజ్యాంగ చట్టాలు అనేటువంటి టాపిక్ను స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్స్ చదువుతూ ఉంటే మరి ఈ టాపిక్ సంబంధించిన ఎన్నో అంశాలు వివిధ టాపిక్స్ వద్ద వస్తున్నప్పుడు
ఒక రకమైనటువంటి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే ఇబ్బంది అయినా కూడా దీన్ని ముందుగానే ఈ టాపిక్ చదవాలి. ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంటో ఒకసారి చూడండి. ఇది ఇండియన్ పాలిటీలో ఈ టాపిక్ నుంచి మనకు 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 4 క్వశ్చన్స్ డెఫినెట్గా వస్తాయి. అంతేకాకుండా మీరు ఈ టాపిక్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నేషనల్ మూవ్మెంట్లోని కొన్ని సంఘటనలు కూడా, కీలకమైన సంఘటనలు కూడా మనము ఈ టాపిక్లో భాగంగా డిస్కస్ చేస్తాం. కాబట్టి దాని నుంచి ఒక 3 క్వశ్చన్స్ మీకు హిస్టరీ పార్ట్లో భాగంగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక 7 మార్క్స్ వేటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఏదయ్యా అంటే ఈ భారత రాజ్యాంగ చట్టాలు లేదా భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యంలోని రాజ్యాంగ చట్టాలు. కాబట్టి అంత ఇంపార్టెంట్ టాపిక్. అంతేకాకుండా ఈ టాపిక్ను మనం ముందుగా చదువుకున్నట్లయితే మనం ప్రతి ఇండియన్ పాలిటీలో ప్రతి టాపిక్ స్టార్ట్ చేసేటప్పుడు దీని గురించి మనం ప్రస్తావిస్తూ ఉంటాం. ఉదాహరణకు పార్లమెంట్ వ్యవస్థ గురించి ఉందనుకోండి. మనం పార్లమెంట్ అనేటువంటి టాపిక్ను ఇండియన్ పాలిటీలో చదువుకునేటప్పుడు ఫస్ట్ లైన్లోనే మనం ఏం చెప్తాము అంటే భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థ అనేది బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. భారతదేశంలో ఈ పార్లమెంట్ వ్యవస్థను 1919 చట్టం ప్రకారం ప్రవేశపెట్టారు అంటాం. అంటే మళ్ళీ అక్కడ 1919 రాజ్యాంగ చట్టం అంటే ఏంటో అభ్యర్థికి తెలిసి ఉండాలి. తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టుకి సంబంధించిన టాపిక్ ఉందనుకోండి. అక్కడ ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టు అనేటువంటిది 1774లో దేశంలో మొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఇది 1773 రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము ఏర్పడింది అంటారు. అంటే అభ్యర్థికి అప్పుడు 1773 రెగ్యులేటింగ్ చట్టం పైన అవగాహన ఉండాలి. అలానే హైకోర్టుకు సంబంధించిన టాపిక్ మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం 1862లో హైకోర్టులు అనేవి ఇండియాలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటిసారిగా అనే విషయం చెప్పుకున్నప్పుడు అప్పుడు అభ్యర్థికి 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఇలా బడ్జెట్ గురించి కానీ, ఇలా శాసన వ్యవస్థ గురించి కానీ, ఈ విధంగా అనేక రకాల ఇండియన్ పాలిటీ టాపిక్స్ వద్ద ఏ టాపిక్ను మనం స్టార్ట్ చేసినా రాజ్యాంగ చట్టం గురించి, ఏదో ఒక రాజ్యాంగ చట్టం గురించి ప్రస్తావిస్తూ ఉంటాం. కాబట్టి అనేక టాపిక్స్కు ఈ చట్టాలు అనేటువంటివి చాలా అవసరము. అంతేకాకుండా ఈ రాజ్యాంగ చట్టాలు అనే టాపిక్ నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ టాపిక్ను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కొక్క చట్టం అనేటువంటిది చాలా డీటెయిల్గా మరియు దానికి సంబంధించిన హిస్టారికల్ అంశాలను కూడా మీకు తెలియజేస్తూ ఈ టాపిక్స్ను ఒక్కొక్క చట్టాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం అనేది ఒక సుదీర్ఘమైన రాజ్యాంగం. ఈ రాజ్యాంగ చరిత్ర అనేది 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడడంతో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనతో ప్రారంభమైంది అనే విషయాన్ని మీరందరూ తెలుసుకొని ఉండాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మొదటి దశ 1600 సంవత్సరం నుంచి 1773 వరకు ఒక దశగా మనం చెప్తాం. ఓకే, 1600 సంవత్సరం నుంచి 1773 వరకు ఇది ఒక దశగా మనం తీసుకుంటున్నాం. ఓకేనండి, రైట్. మరి 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏంటి? ఎందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది? ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? రావడానికి కారణం ఏంటి? వీటన్నిటి గురించి కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఓకే, చూడండి, మనకు ఆధునిక కాలంలో యూరోపియన్స్ అనేటువంటి వాళ్ళు భారతదేశంలోని సుగంధ ద్రవ్యాల వ్యాపారం కోసము సముద్ర మార్గము ద్వారా ఈ భారతదేశానికి చాలా సంవత్సరాలు అన్వేషణ చేసిన తర్వాత భారతదేశానికి చేరుకోవడం జరిగింది యూరోపియన్ వర్తక సంఘాలు. అందులో మొదటిది పోర్చుగీస్ వర్తక సంఘం ఎస్టోడా ఇండియా అనేటువంటిది. పోర్చుగీస్ వర్తక సంఘం ఎస్టోడా ఇండియా. తర్వాత డచ్ వాళ్ళ వర్తక సంఘం అనేది కూడా వచ్చింది. తర్వాత కొంతకాలానికి ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పేసి ఇంగ్లాండ్ యొక్క వర్తక సంఘం అనేది భారతదేశానికి రావడం జరిగింది. ఈ ఇంగ్లాండ్ యొక్క వర్తక సంఘం యొక్క వ్యవస్థనే, వర్తక సంఘం యొక్క విధానాలే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు దారితీయడం జరిగింది. కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన జరిగి భారతదేశంలో పరిపాలన చేపట్టడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ కారణం. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి అంశాలు మాత్రమే మనం ఈ టాపిక్లో భాగంగా చదువుతాం. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది ఎప్పుడు ఏర్పడింది అని అంటున్నాం మనం? సో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరం
డిసెంబర్ 31వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏ దేశానికి చెందినటువంటి కంపెనీ? ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి కంపెనీ. ఇంగ్లాండ్ దేశంనే మనం బ్రిటన్ అని లేదా బ్రిటిష్ అని వివిధ పేర్లతో పిలుస్తాం. ఇంగ్లాండ్లోని ఎలిజబెత్ రాణి, మొదటి ఎలిజబెత్ అంటాం, మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కొంతమంది వర్తకులు, ఇంగ్లాండ్లో ఉన్నటువంటి కొంతమంది వర్తకులు, వీరి మెయిన్ టాస్క్ ఏంటి? వీరి మెయిన్ ఏం ఏంటంటే భారతదేశం వంటి తూర్పు దేశాలకు వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేసి యూరప్ ఖండానికి ఎగుమతి చేసి లాభాలు గడించాలి అనేటువంటిది వీళ్ళ మెయిన్ టాస్క్, మెయిన్ ఎయిమ్. సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటంటే స్పైసెస్, అనగా ప్రధానంగా మిరియాల వ్యాపారం అనేది ఎక్కువగా చేయడానికి ఇది ఆ కాలంలో చాలా డిమాండ్ ఉన్నటువంటి వ్యాపారం అది. సో యూరప్ ఖండంలో మరి మిరియాలకు ఉన్నటువంటి డిమాండ్ ప్రకారము అది మన భారతదేశం వంటి తూర్పు దేశాలలో మాత్రమే విస్తారంగా పండించబడుతున్నాయి. అందుకే ఈ వర్తక సంఘం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ప్రతి దేశంలో, పోర్చుగల్ దేశంలో ఒక వర్తక సంఘం, ఓకేనా, తర్వాత అదేవిధంగా డచ్ వర్తక సంఘం, ఫ్రాన్స్లో ఫ్రెంచ్ వర్తక సంఘం, ఇలా వివిధ వర్తక సంఘాలు ఏర్పడి యూరప్ ఖండంలోని వివిధ దేశాలలో వర్తక సంఘాలు ఏర్పడి భారతదేశం వంటి తూర్పు దేశాలకు ఆ వర్తక సంఘాలను పంపించడం జరిగింది. 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ఇంగ్లాండ్లో ఒక వర్తక సంఘం ఏర్పడుతుంది. ఇది ఒక ప్రైవేట్ వర్తక సంఘం. ఇది భారతదేశానికి వచ్చి ఈ మిరియాల వ్యాపారం చేయాలి, మిరియాలు కొనుగోలు చేసి యూరప్ ఖండంకి ఎగుమతి చేసి లాభాలు గడించాలి అనుకుంటుంది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ప్యూర్ ప్రైవేట్ కంపెనీ మాత్రం కాదు, ఇది పబ్లిక్ ప్రైవేట్ కంపెనీ అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంటే ఇందులో ఇంగ్లాండ్ ప్రభుత్వం యొక్క వాటా అనేది కూడా ఉంటుంది. ఇంగ్లాండ్ ప్రభుత్వము ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ప్రైవేట్ కంపెనీ ఏర్పడడానికి పుషింగ్ అనేటువంటిది ఇస్తుంది. అంటే మీరు భారతదేశం వంటి తూర్పు దేశాలకు వెళ్ళి వ్యాపారం చేయాలనే ఆసక్తి మీకుంటే సో నేను మీకు సహకరిస్తాను, కాబట్టి మీ పెట్టుబడిలో కొంత పెట్టుబడిని నేను కూడా పెడతాను. అంతేకాకుండా మీరు భారతదేశం వంటి తూర్పు దేశాలలో వర్తకం చేయడం కోసం కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వం తరపున మేము చేస్తాము, ఆ దేశంలో మీకు అనుమతులు ఇవ్వడం కానీ, ఆ దేశంలో రాజులు మీకు అవకాశం కల్పించడంలో కానీ మేము ప్రభుత్వం తరపున పనిచేస్తాము అని చెప్పేసి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక పబ్లిక్ ప్రైవేట్ కంపెనీగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఒక ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇది మొదటి ఎలిజబెత్ రాణి కాలంలో ఏర్పడినటువంటి కంపెనీ. మరి ఈ కంపెనీ భారతదేశంలో వర్తకం చేసినప్పుడు ఆ వర్తకం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ ఆదాయంలో వర్తకుల యొక్క జీతాలు పోగా వచ్చినటువంటి ఆదాయమును కంపెనీ మరియు బ్రిటిష్ ప్రభుత్వం మధ్య పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, పంపిణీ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశానికి వస్తుంది. మరి భారతదేశానికి ఎప్పుడు వచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది? భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది అంటే దాని మొదటి వర్తక స్థావరము 1608లో ఏర్పాటు చేసుకుంది. అంటే ఇది 1608లో భారతదేశంలోకి ఎంటర్ అయింది. దాని మొదటి వర్తక స్థావరము సూరత్, అంటే గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ అనేటువంటి పోర్ట్ టౌను మొదటి వర్తక కేంద్రంగా అక్కడ వర్తకమును ప్రారంభించడం జరిగింది, వ్యాపారమును ప్రారంభించడం జరిగింది. అయితే సూరత్ వద్ద అప్పటికే చాలా 100 సంవత్సరాల నుంచి పోర్చుగల్ కంపెనీ అనేటువంటిది వర్తకం చేస్తూ ఉంది. ఇప్పుడు పోర్చుగల్ కంపెనీకి సూరత్లో అన్ని రకాల ఫెసిలిటీస్ అనేటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఆ సూరత్ రేవు పట్టణంపై పోర్చుగల్ కంపెనీకి అధికారం అనేటువంటిది కూడా ఉంది. ఈ అధికారమును ఎవరు కల్పించారు అంటే భారతదేశ చక్రవర్తి కల్పించాడు. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీకి కూడా ఈ సూరత్ రేవు పట్టణం నుంచి తమ సరుకులను తమ యూరప్ ఖండానికి పంపించుకోవడానికి అనుమతి ఇవ్వాలి అని, అక్కడ వాళ్ళకు వర్తకం చేయడానికి అనేక రకాల ఫెసిలిటీస్ను భారతదేశ చక్రవర్తి కల్పించాలని కోరుతూ ఒక రాయబారాన్ని పంపుతారు. ఆ రాయబారమే సర్ విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తి.
సర్ విలియం హాకిన్స్ అనేటువంటి వ్యక్తిని ఒక రాయబారిగా భారతదేశ చక్రవర్తి వద్దకు పంపుతారు. సూరత్లో మాకు వర్తకం చేసుకోవడానికి, రేవు పట్టణం నుంచి మా సరుకులను యూరప్ ఖండానికి పంపించుకోవడానికి, ఎగుమతి చేసుకోవడానికి కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను మరియు కొంత రాయితీలను, కొన్ని మినహాయింపులను మాకు ఇవ్వండి. మేము మీకు విధేయులుగా ఉంటూ ప్రతి సంవత్సరం మీరు చెప్పిన మాదిరిగా శిస్తు చెల్లిస్తూ ఉంటాము అని చెప్పి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అనుమతి కోసమని ఈ రాయబారి భారత చక్రవర్తి అయిన మొఘల్ చక్రవర్తి వద్దకు వెళ్తారు. అప్పుడు భారతదేశాన్ని జహంగీర్ చక్రవర్తి అనే వ్యక్తి రూలింగ్ చేస్తుంటాడు. కానీ ఇక్కడ భారతదేశ చక్రవర్తి ప్రారంభంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సూరత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకోవడానికి, వర్తకం చేయడానికి అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడినప్పటికీ పోర్చుగల్ వర్తక సంఘం యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆ ఇచ్చినటువంటి అనుమతిని వెనక్కి తీసుకోవడం అనేది జరిగింది. అంటే మొత్తానికి సూరత్లో వర్తకం చేయడానికి పూర్తి అనుమతి అనేటువంటిది లభించలేదు. తర్వాత 1611 సంవత్సరంలో ఇదే ఈస్ట్ ఇండియా కంపెనీ మరొక ప్రాంతంలో తన వర్తకంను ప్రారంభించింది. అది మచిలీపట్నం. చూడండి, ఇప్పుడు భారతదేశంలో కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ వెస్టర్న్ ఏరియాలో మనకు సూరత్ వద్ద స్థావరమును ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇది భారతదేశంలో మొదటి వర్తక స్థావరం ఈస్ట్ ఇండియా కంపెనీది. ఇటువైపు వస్తున్నారు, ఇటువైపు వచ్చి ఆంధ్ర ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే తూర్పు తీరంలో మొదటి వర్తక స్థావరం ఏదయ్యా అంటే మనకు మచిలీపట్నము అని చెప్పొచ్చు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి వర్తక స్థావరం సూరత్ అయితే, భారతదేశంలో తూర్పు తీరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకున్న మొదటి వర్తక స్థావరము మచిలీపట్నము అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే మచిలీపట్నం కంటే సూరత్లోనే ఎక్కువ వ్యాపారం అనేటువంటిది లాభదాయకంగా ఉంటుంది. కావున సూరత్లోనే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలని భారతదేశ చక్రవర్తికి తోటి రాయబారాన్ని పంపినా కూడా ఫెయిల్ అవ్వండి. ఈ ఫెయిల్ కావడానికి ప్రధాన కారణం పోర్చుగల్ కంపెనీయే. అందుకని పోర్చుగీస్ వర్తక సంఘం ఎస్టోడా ఇండియన్ కంపెనీతో కొంత వాగ్వాదం అనేటువంటిది మరియు కొంత చిన్న యుద్ధం అనేటువంటిది చేసుకుంటుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు ఎస్టోడా ఇండియా కంపెనీకి మధ్య ఒక చిన్న యుద్ధం మనకు అరేబియా సముద్రం పైన జరుగుతుంది. ఇది సూరత్ వద్ద జరుగుతుంది. ఆ యుద్ధంలో మనకు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యమే విజయం సాధిస్తూ ఉంటుంది. ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1613 సంవత్సరంలో జరుగుతుంది. సో 1613 సంవత్సరంలో బ్రిటిష్ వర్తక సంఘమైన ఈస్ట్ ఇండియా కంపెనీకి, పోర్చుగల్ వర్తక సంఘమైనటువంటి ఎస్టోడా ఇండియా కంపెనీకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటువంటిది విజయం సాధించడం జరిగింది. తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక సూరత్లో పోర్చుగీస్ కంపెనీ యొక్క అహంభావాన్ని దెబ్బతీసింది కాబట్టి ఇప్పుడు భారతదేశ చక్రవర్తిని మళ్ళీ ప్రయత్నం చేసి సూరత్లో తమకు కూడా అనుమతులు ఇవ్వాల్సిందే అనే విషయంలో కొంత ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మనకు 1615 సంవత్సరంలో మరొక రాయబారిని మొఘల్ చక్రవర్తి వద్దకు పంపిస్తారు. ఆ రాయబారి పేరే సర్ థామస్ రో అనే రాయబారి. సర్ థామస్ రో అనేటువంటి రాయబారి. ఈ సర్ థామస్ రో అనేటువంటి వ్యక్తి భారతదేశంలో మాకు వర్తకం చేసుకునేటువంటి అనుమతులు ఇవ్వండి, మాకు ఎస్టోడా ఇండియా కంపెనీకి ఇచ్చినటువంటి రాయితీలు కానీ ఫెసిలిటీస్ కానీ మాకు కూడా ఇవ్వండి అని చెప్తూ మొఘల్ చక్రవర్తి వద్దకు ఈ రాయబారి వెళ్ళి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. చివరికి 1618 సంవత్సరంలో మొఘల్ చక్రవర్తి నుండి అనుమతులు కూడా రావడం జరుగుతుంది. సూరత్లోనే కాదు, భారతదేశంలో ఎక్కడైనా వర్తకం చేసుకునేటువంటి అవకాశం ఈస్ట్ ఇండియా కంపెనీ పొందుతుంది. అలా ఈస్ట్ ఇండియా కంపెనీ పొందిన తర్వాత ప్రధానంగా కొన్ని ప్రాంతాలను రేవు పట్టణాలుగా ఏర్పాటు చేసుకొని అవి సొంత రేవు పట్టణాలుగా అక్కడి నుంచి వ్యాపారం చేయదలుచుకుంది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా ఫస్ట్ మనకు ఏర్పాటు చేసుకున్న రేవు పట్టణం, ఈస్ట్ ఇండియా కంపెనీ ఓన్గా ఏర్పాటు చేసుకున్న రేవు పట్టణం, సొంత రేవు పట్టణం ఏదంటే మద్రాస్నే మనకు చెన్నాపట్టణము అని పిలిచేవాళ్ళు. ఆ కాలంలో. సో ఈ చెన్నాపట్టణం అనేది 1639 సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనేటువంటి అధికారి
ఈ చెన్నా పట్టణమును ప్రధానమైన రేవు పట్టణంగా ఏర్పాటు చేస్తారు. ఈ చెన్నా పట్టణంలోనే సెయింట్ జార్జీ కోట అనేటువంటిది కూడా ఒకటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకుంటుంది. సో ఇది తూర్పు తీరంలో వారు కొనుగోలు చేసినటువంటి, వారు వర్తకం చేసేటువంటి సరుకులు ఏవైతే ఉంటాయో ఆ సరుకులను ఈ చెన్నా పట్టణం నుంచి తమ దేశానికి, తమ యూరప్ ఖండానికి సరుకులను పంపించుకోవడానికి ఇది ప్రధానమైన రేవు పట్టణంగా ఉపయోగించుకుంటారు. ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి సొంత రేవు పట్టణము. ఓకేనా, సొంత రేవు పట్టణం. తర్వాత నెక్స్ట్ వన్ బాంబే. బాంబే అనేటువంటిది యాక్చువల్గా ఇది పోర్చుగీస్ వారి యొక్క రేవు పట్టణం. కానీ 1668 సంవత్సరంలో ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ చేతిలోకి వస్తుంది. ఎలా వస్తుంది అంటే చూడండి, పోర్చుగీస్ వర్తక సంఘం బాంబే రేవు పట్టణమును ఏర్పాటు చేసుకుంది ప్రధానమైన రేవు పట్టణంగా. పోర్చుగల్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజాకు ఇంగ్లాండ్ యువరాజు అయిన ప్రిన్స్ చార్లెస్కు వివాహం జరుగుతుంది 1661లో. ఆ వివాహానికి కానుకగా పోర్చుగల్ కంపెనీ ఈ బాంబే రేవు పట్టణాన్ని ఈ క్యాథరిన్ బ్రిగాంజాకు మ్యారేజ్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ క్యాథరిన్ బ్రిగాంజాను పెళ్లి చేసుకున్న ఇంగ్లాండ్ యువరాజుకు ఆటోమేటిక్గా బాంబే రేవు పట్టణంపై అధికారం దక్కుతుంది. ఎప్పుడైతే ఇంగ్లాండ్ యువరాజుకు బాంబే రేవు పట్టణంపై అధికారం దక్కిందో ఆ బాంబే రేవు పట్టణాన్ని 1668లో ఈస్ట్ ఇండియా కంపెనీకి కొంత డబ్బు తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. అలా సో ఏ కష్టం లేకుండా, ఏ యుద్ధం చేయకుండా పోర్చుగల్ వారి యొక్క ప్రధానమైనటువంటి ఒక వర్తక స్థావరం రేవు పట్టణం ఈస్ట్ ఇండియా కంపెనీకి రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురులేని వ్యాపారం భారతదేశంలో అయింది. సో ఇది చాలా ప్రధానమైన రేవు పట్టణం. పశ్చిమ తీరంలో ఇది ప్రధానమైన రేవు పట్టణం. ఈ పశ్చిమ తీరం, ఈ వెస్టర్న్ కోస్టల్ ఏరియాలో ఎంత సరుకులు ఉన్నా కూడా ఆ సరుకులను ఈ బాంబే రేవు పట్టణం నుంచి తమ యూరప్ ఖండానికి పంపించుకునేటువంటి అవకాశం వారికి దక్కింది. ఈ బాంబే రేవు పట్టణం యొక్క పట్టణ నిర్మాత గెరాల్డ్ అంజీర్ అనే వ్యక్తి. ఇక్కడ నిర్మించబడినటువంటి కోటనే సెయింట్ డేవిడ్ కోట. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వన్ కలకత్తా. 1698 సంవత్సరంలో ఈ కలకత్తా రేవు పట్టణమును ఈస్ట్ ఇండియా కంపెనీ పొందుతుంది. ఎలా పొందుతుంది అంటే ఔరంగజేబ్ చక్రవర్తి కాలంలో ఈ రేవు పట్టణాన్ని కొంత మొత్తానికి కొనుగోలు చేయడం అనేటువంటి జరుగుతుంది. అయితే గోవిందాపూర్, సుతనతి, కాళీఘాట్ అనేటువంటి 3 గ్రామాలను ఈ రేవు పట్టణంలో కలుపుకొని ఈ రేవు పట్టణమును చాలా విస్తరించడం జరుగుతుంది. అలా గోవిందాపూర్, సుతనతి, కాళీఘాట్లు అనేటువంటి గ్రామాలు మెర్జ్ చేయబడి ఏర్పడినటువంటి రేవు పట్టణం ఏదయ్యా అంటే కలకత్తా రేవు పట్టణం. ఇది బెంగాల్ రాష్ట్రంలో మరియు ఈశాన్య ప్రాంతం వైపున ఇది ప్రధానమైన రేవు పట్టణం ఈస్ట్ ఇండియా కంపెనీకి మారుతుంది. ఈ రేవు పట్టణాన్ని నిర్మించినటువంటి వ్యక్తి జాబ్ చార్నాక్ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించినటువంటి అతిపెద్ద కోట, భారతదేశంలోనే ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన అతిపెద్ద కోట ఏది అంటే పోర్ట్ విలియం కోట. ఈ విధంగా 3 పువ్వులు 6 కాయలుగా ప్రధానమైన వర్తక కేంద్రాలతోటి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఎదురులేని వ్యాపారం మరియు లాభదాయకమైన వ్యాపారం భారతదేశంలో జరుగుతున్నటువంటి కాలంలోనే కొన్ని స్వదేశీ రాజులతోటి కొంత ఘర్షణలు రావడం జరిగింది. స్వదేశీ రాజులతోటి యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే ఆ యుద్ధం అనేది వారి యొక్క కష్టానికి, వారిని సమస్యల్లోకి తీసుకెళ్లడానికి వచ్చినటువంటిది అనుకున్నారు. కానీ ఆ యుద్ధాలే ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక వర్తక సంఘంగానే కాకుండా ఒక పరిపాలనా సంఘంగా కూడా మారేటువంటి అవకాశం దక్కింది. ఆ యుద్ధాలే ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన భారతదేశంలో చేయడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపైన ఈస్ట్ ఇండియా కంపెనీకి పాలనా అధికారం దక్కడానికి కూడా ఆ యుద్ధాలే కారణం. ఏంటి ఆ యుద్ధాలు అంటే చూడండి, సో అందులో మనకు ఫస్ట్ వన్ ప్లాసీ యుద్ధము అనేటువంటిది 1757లో ఈ యుద్ధం అనేది జరిగింది. సో ఈ యుద్ధం జరగడానికంటే ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో దాని యొక్క స్టాండ్ అనేది ఎలా ఉంది అంటే 1608 సంవత్సరంలో భారతదేశంలోకి వచ్చినటువంటి కంపెనీ భారతదేశంలో ఏ ప్రాంతాలలో తన అధికారాన్ని సుస్థిరం చేసుకుంటుంది, ఏ విధంగా అధికారాన్ని పరిపాలన ప్రారంభించింది అన్న దానికంటే ముందు మనం ప్లాసీ యుద్ధం కంటే ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఏమిటంటే ఒకసారి చూడండి,
ఫస్ట్ మనకు 1687 సంవత్సరంలో 1687 సంవత్సరంలో మద్రాస్ అనేటువంటి పోర్ట్ టౌన్ ఏదైతే ఉందో, రేవు పట్టణం ఏదైతే ఉందో, ఈ రేవు పట్టణంలో స్థానిక పరిపాలన అనేటువంటిది చేపడుతుంది. ఈ మద్రాస్ రేవు పట్టణంలో నగర పాలనా వ్యవస్థను ప్రవేశపెడుతుంది. నగర పరిపాలనా వ్యవస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభిస్తుంది. ఆ నగర పరిపాలనా వ్యవస్థనే మనం మున్సిపల్ పరిపాలనా వ్యవస్థ అంటాం. అంటే మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు 1687 సంవత్సరంలో. ఎందుకంటే మద్రాస్ అనేటువంటి టౌను ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క స్వంత టౌన్ కాబట్టి ఈ రేవు పట్టణంలో ఉన్నటువంటి ఇతర వర్తకులు ప్రజలపై కూడా పన్నులు వసూలు చేసి ఆ రేవు పట్టణం యొక్క అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో మున్సిపల్ కార్పొరేషన్గా ఈ మద్రాసును మార్చారు. భారతదేశంలోని మొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదయ్యా అంటే మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్ 1687. తర్వాత 1726లో మరికొన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఏర్పాటు చేస్తారు. అవేమిటి అంటే ఒకటి బాంబే మున్సిపల్ కార్పొరేషన్, మరొకటి కలకత్తా మున్సిపల్ కార్పొరేషన్స్. సో ఇలా 1726 నాటికి మద్రాసు, బాంబే, కలకత్తా అనే ప్రధానమైన 3 రేవు పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే 1726లో ఈ 3 ప్రాంతాలను 3 ప్రెసిడెన్సీలుగా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ మార్చుకుంటుంది. సో మద్రాస్ ప్రెసిడెన్సీ, అదేవిధంగా బాంబే ప్రెసిడెన్సీ, అదేవిధంగా కలకత్తా ప్రెసిడెన్సీ. ఈ 3 ప్రెసిడెన్సీలు మరియు ఈ 3 పట్టణాలలో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ చేస్తుంది. అంటే వర్తకం కోసం వచ్చినటువంటి ఒక వర్తక సంఘం తమ సొంత రేవు పట్టణాలలో పరిపాలనా విధులను కూడా నిర్వర్తిస్తూ పరిపాలనా సంస్థగా కొనసాగుతుంది. ఓకేనా, పరిపాలనా సంస్థగా కొనసాగుతుంది. ఇప్పుడు మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ అనుకోండి. ఇది మద్రాస్ ప్రెసిడెన్సీ. ఈ మద్రాస్ ప్రెసిడెన్సీ అనేది మద్రాస్ నగరంతో పాటు స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ మద్రాస్ రేవు పట్టణం అనేది ఏర్పాటు చేశారు. ఈ రేవు పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఈ మద్రాస్ రేవు పట్టణంతో పాటు అనేక ప్రాంతాలను స్వదేశీ రాజుల నుండి స్వాధీనం చేసుకొని ఈ మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్కు ఆ ప్రాంతాలను అనుబంధం చేస్తారు, ఆ ప్రాంతాలను విలీనం చేస్తారు. అలా విలీనం చేసినటువంటి ఆ ప్రాంతాలను మద్రాసు నగరంతో పాటు ప్రెసిడెన్సీ అని అంటారు. ప్రతి ప్రెసిడెన్సీకి ఒక గవర్నర్ కూడా ఉంటారు. ప్రతి ప్రెసిడెన్సీకి ఒక కోర్టు ఉంటుంది. ఆ కోర్టును మేయర్ కోర్టు లేదా ప్రెసిడెన్సీ కోర్టు అని కూడా అంటారు. మేయర్ కోర్టు లేదా ప్రెసిడెన్సీ కోర్టు అని చెప్పేసి అంటారు. అలా 1726 సంవత్సరం నాటికి మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీలనే 3 ప్రెసిడెన్సీలు ఏర్పడ్డాయి. ఈ 3 ప్రెసిడెన్సీలకు ముగ్గురు గవర్నర్స్ అనేటువంటి వాళ్ళు కూడా అపాయింట్ చేయబడి ఉన్నారు. ఓకేనా. అయితే కలకత్తా ప్రెసిడెన్సీలో మొదటిసారిగా ఇబ్బందులు ప్రారంభమవుతాయి. ఆ ఇబ్బందులే మనకు ప్లాసీ యుద్ధం రూపంలో వచ్చాయి. ఆ ఇబ్బందులే ప్లాసీ రూపంలో రావడం జరుగుతుంది. సో 1757 నాటికి కలకత్తా ప్రెసిడెన్సీకి గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డ్రేక్ అనేటువంటి వ్యక్తి. గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి డ్రేక్. సో ఇతను కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్. ఈ కలకత్తా ప్రెసిడెన్సీకి సైన్య అధికారి ఆర్మీ ఆఫీసర్ లేదా మిలిటరీ ఆఫీసర్ లేదా మిలిటరీ కమాండరే వారన్ హేస్టింగ్స్. ఏంటండి వారన్ హేస్టింగ్స్. ఇది 1757 ప్లాసీ యుద్ధం కంటే ముందు. మరి ఈ కలకత్తా ప్రెసిడెన్సీ అనేది బెంగాల్
రాజ్యంలో భాగం. ఇది బెంగాల్ రాజ్యంలో భాగం. బెంగాల్ రాజ్యానికి పాలకుడు ఒక స్వదేశీ రాజు. అతని పేరు సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా అనేటువంటి ఒక స్వదేశీ రాజు ఉన్నాడు. ఈ బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా అధికారం చేపట్టిన తర్వాత కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తారు. అంటే విదేశీ వర్తక సంఘాలపైన కొన్ని ఆజ్ఞలను జారీ చేస్తారు. అయితే ఆ ఆజ్ఞలను ఇతర యూరప్ వర్తక సంఘాలు అమలు చేస్తాయి, ఆమోదిస్తాయి. కానీ ఈ ఇంగ్లాండ్ వర్తక సంఘం మాత్రం వాటిని ఉల్లంఘించడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఇంగ్లాండ్ వర్తక సంఘమైన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కలకత్తా ప్రెసిడెన్సీ పైన సిరాజుద్దౌలా సైన్యం పంపించి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే 1756లో 1756 సంవత్సరంలో కలకత్తా ప్రాంతమును బెంగాల్ సైన్యము స్వాధీనం చేసుకుంటుంది. స్వాధీనం చేసుకొని ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కలకత్తా ప్రెసిడెన్సీకి ఒక అధికారిని బెంగాల్ నవాబు నియమిస్తాడు. ఆ అధికారి పేరే మాణిక్ చంద్. అంతేకాకుండా కలకత్తా ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ కంపెనీ వర్తకులందరినీ కూడా బంధించి కొంతమందిని ఒక గదిలో, ఈ కలకత్తాలో కోట అని చెప్పుకున్నాం కదా, ఆ కోట పేరే పోర్ట్ విలియం కోట. ఈ పోర్ట్ విలియం కోట గదులలో కొంతమంది వర్తకులను బంధిస్తారు, కొంతమంది ఎస్కేప్ అవ్వడం జరుగుతుంది. అయితే అలా ఎస్కేప్ అయినటువంటి వాళ్ళు రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఒక అధికారి సహకారంతో, ఒక మిలిటరీ ఆఫీసర్ సహకారంతో తిరిగి కలకత్తా ప్రెసిడెన్సీని పొందడానికి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగా మాణిక్ చంద్ లంచం తీసుకొని కలకత్తా ప్రెసిడెన్సీని మళ్ళీ ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేస్తాడు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా ప్రెసిడెన్సీని తిరిగి పొందుతుంది. మరియు బందీగా ఉన్నటువంటి వర్తకులు బంధించబడినటువంటి గది తలుపులను కూడా తెరుస్తారు. కానీ అప్పటికే చాలామంది చనిపోవడం జరుగుతుంది. దీన్నే కలకత్తా చీకటి గది ఉదాంతము అని చెప్పేసి కూడా మనకు చరిత్రలో ఒక అంశం అనేటువంటిది ఉంది. అంటే కలకత్తా చీకటి గది ఉదాంతము అనేది 1756లో జరిగింది. ఇది బెంగాల్ రాజ్యంలో జరిగింది. ఇది కలకత్తా ప్రెసిడెన్సీకి సంబంధించిన ఇష్యూ. తర్వాత ఇక కలకత్తా ప్రెసిడెన్సీని తిరిగి పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ సైన్యాన్ని వ్యతిరేకిస్తూ ఒక యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ యుద్ధమే ప్లాసీ యుద్ధం. 1757 జూన్ 23rd ఈ ప్లాసీ యుద్ధం అనేది జరుగుతుంది. ఇది ప్లాసీ అనేది ఆ రోజు బెంగాల్ రాజ్యంలో భాగం. ప్రస్తుతం అది బీహార్ రాష్ట్రంలో ప్రాంతం. అయితే ఈ ప్లాసీ వద్ద ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యానికి బెంగాల్ సైన్యానికి మధ్య వార్ అనేది జరుగుతుంది. కంపెనీ సైన్యం మరియు బెంగాల్ సైన్యం. కంపెనీ సైన్యంకు నేతృత్వం వహించినటువంటి మిలిటరీ ఆఫీసర్ రాబర్ట్ క్లైవ్ అనేటువంటి ఆఫీసర్. అయితే కంపెనీ సైన్యం కంటే బెంగాల్ సైన్యమే చాలా పెద్దది. సో ఈ బెంగాల్కు పాలకుడు సిరాజుద్దౌలా. ఈ బెంగాల్కు దివానీ లేదా మంత్రి మీర్ జాఫర్. ఈ బెంగాల్ ప్రభుత్వానికి ఆర్థికంగా సహకరించేటువంటి ఒక బ్యాంక్ యజమాని జగత్ సేట్ అనే వ్యక్తి. ఓకేనా. అయితే సిరాజుద్దౌలాకు నమ్మకమైనటువంటి వీరిద్దరూ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీతో కుట్రపూరితంగా చేతులు కలిపి ఈ బెంగాల్ సైన్యం ఓటమికి కారకులవుతారు. అనగా ప్లాసీ యుద్ధంలో అనూహ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యం విజయం సాధించడం అనేటువంటిది చరిత్రలో ఒక మలుపు జరిగింది. చరిత్రలో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోయిన యుద్ధంగా మనం దీన్ని చెప్పొచ్చు. ఏమిటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తా ప్రెసిడెన్సీకే పరిమితమైన ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ సైన్యమును ఓడించడంతో కంపెనీ ప్రెసిడెన్సీ అధికారమును బెంగాల్కు విస్తరించడానికి కారణమైంది. అంతేకాకుండా తర్వాత కాలంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనను భారతదేశంలో విస్తరించడానికి ఈ యుద్ధమును ఒక పునాదిగా చెప్పవచ్చును.
సో భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాదిగా విస్తరించడానికి మూలమైనటువంటి యుద్ధంగా దేన్ని పేర్కొంటామంటే ప్లాసీ యుద్ధం పేర్కొంటాం. ప్లాసీ యుద్ధం 1757లో జరిగింది. ఈ యుద్ధానంతరం 1758లో ఒక సంధి అనేది జరుగుతుంది, ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారము కలకత్తా ప్రెసిడెన్సీ గవర్నర్ పోస్టును బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా మారుస్తారు. అంటే బెంగాల్ ప్రాంతం వరకు కలకత్తా ప్రెసిడెన్సీకే పరిమితమైన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారం బెంగాల్ ప్రెసిడెన్సీకి విస్తరించింది. సో అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్గా రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అంటే ప్లాసీ యుద్ధంలో కంపెనీ సైన్యంకు మిలిటరీ కమాండర్గా పనిచేసినటువంటి రాబర్ట్ క్లైవే బెంగాల్ ప్రెసిడెన్సీకి మొదటి గవర్నర్గా నియమించబడతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బెంగాల్ ప్రెసిడెన్సీ మొదటి గవర్నర్ రాబర్ట్ క్లైవ్. ఈ బెంగాల్ అనేటువంటి రాజ్యంకు నవాబుగా ఈ ప్లాసీ యుద్ధంలో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయానికి పరోక్ష కారకుడైనటువంటి మీర్ జాఫరే ఈ బెంగాల్కు నవాబ్ అవుతాడు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సహకారంతో. ఇదంతా కూడా మనకు 1758లో జరుగుతుంది. 1758లో జరుగుతున్నటువంటి సంఘటన. మరి 1758 తర్వాత బెంగాల్ ప్రెసిడెన్సీ పైన మరియు బెంగాల్ స్వదేశీ పరిపాలనలో ఈస్ట్ ఇండియా కంపెనీ జోక్యం అనేటువంటిది ప్రారంభమైంది. అంతేకాకుండా బెంగాల్ ప్రెసిడెన్సీ మొత్తంగా కూడా కంపెనీ వ్యాపారమును ఎక్కడంటే అక్కడ చేసుకునేటువంటి ఒక అవకాశం, ఒక అధికారము ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. ఈ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఇతర యూరప్ వర్తక సంఘాలు వర్తకం చేసుకోవాలి అంటే అప్పుడు బెంగాల్ నవాబు యొక్క పర్మిషన్ కావాలి. ఆ బెంగాల్ నవాబు ఈ బెంగాల్ ప్రెసిడెన్సీ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ యొక్క ఆదేశం మేరకే పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజ్య విస్తరణకు వర్తకం మాత్రమే పరిమితమైనటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారము రాజ్య విస్తరణకు మరియు భారతదేశం యొక్క పరిపాలనా అధికారానికి కారణమవుతున్నట్టుగా మనం చెప్తాం. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత మరొక వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ ఎందుకు జరిగింది అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ ఒక శుభవార్త. లాస్ట్ వీక్ మనం 1 రూపీ కోర్స్ ఆఫర్ చేయడం జరిగింది. దీనికి 7 డేస్ వ్యాలిడిటీ ఇచ్చాము. ఈ కోర్స్ని చాలామంది తీసుకున్న తర్వాత సార్ మీ కంటెంట్ చాలా బాగుంది, క్లాసెస్ చాలా బాగా చెప్పించారు, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మీకు క్లాస్ చెప్పడం జరిగింది, ఈ క్లాసెస్ని మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నాము, మాకు ఏదైనా మంచి ఆఫర్ ఇవ్వండి అని చాలామంది స్టూడెంట్స్ కాల్ చేయడం జరిగిందనమాట. అందుకనే మనం ఇప్పుడు కంప్లీట్ కోర్స్ తెలంగాణ వాళ్ళకి అలానే ఏపీ వాళ్ళకి గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కేవలం మనం 899 రూపాయలకే ఆఫర్ చేయబోతున్నాము. మీకు దీంట్లో ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి, తెలుగు మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి. 899 రూపాయలకి కంప్లీట్గా మీకు క్లాసెస్ అన్నీ కూడా అవైలబిలిటీలో వస్తాయి. మీరు ఒకవేళ సీరియస్గా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నట్లయితే కనుక అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా సరే వెంటనే చందన్ లాయర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు కోర్సులో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన బెస్ట్ కంటెంట్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.